బడ్జెట్లో 300 వార్డులు మేము ఈ యొక్క జిహెచ్ఎంసీ పెడతామని చెప్తున్నారు. 69 లక్షల జనాభా ఉన్న హైదరాబాద్ని ఓటర్లని జిహెచ్ఎంసీ ఓటర్లని 1,69,9 లక్షల ఒక జనాభాని తీసుకువచ్చి హైదరాబాద్ నగరాన్ని విస్తరణ పెంచి ఇది దేశంలోనే అతిపెద్ద నగరం కింద మారుస్తారు అనేటువంటి ఆలోచన చేశారు. మాకు అభ్యంతరం లేదు, దేశంలో మంచి నగరంగా హైదరాబాద్ ఎంత దాంట్లో ఉంటే మాకు గర్వం ఉండదు. కానీ ఎటువంటి ఒక సౌకర్యాలు కలిగించకుండా, ఎటువంటి ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఒపీనియన్స్ తీసుకోకుండా, అభిప్రాయాలు తీసుకోకుండా, ప్రజల నుంచి పబ్లిక్ హియరింగ్ లేకుండా మీరు ఈ విస్తరణ అదేవిధంగా 300 వార్డ్స్ డివిజన్స్ పెట్టారే, అది ఏ ప్రాస్పెక్టివ్ పెట్టారు? 2011 సెన్సస్ తీసుకున్నారా? ఏ రిపోర్ట్ మీ దగ్గర ఉన్నది? ఆ రిపోర్ట్ మీరు కనీసం పబ్లిక్ చేసే పబ్లిక్ పెడితే దాంట్లో ఒక ఆపరేషన్ చూస్తుండే. ఇప్పుడు మీరు వారం రోజులు ఆపరేషన్ ఇచ్చారు. మీ రిపోర్ట్ కూడా ఎట్లా ఇస్తారు ఆపరేషన్స్? కాబట్టి ఈరోజు ఈ 300 వార్డులు కూడా మీరు పెంచి ఇటు మజ్లీసు దాదాపు 70 వార్డులు గెలవాలి, కొత్త ఒక ఏరియాస్ వచ్చినాయి కూడా దాంట్లో కూడా 10-15 గెలవాలి అనేటువంటి వెసులుబాటు చేయడానికి, మజ్లీస్ మాత్రమే లాభం చేయడానికి ఈరోజు ఈ యొక్క స్టెప్ తీసుకున్నారని స్పష్టంగా కనబడుతున్నారు. మాకు ఇంకో విషయం తెలిసింది, దీన్ని 3 భాగాలు చేయాలనుకుంటున్నారు ఈ ప్రభుత్వం. 3 భాగాలు చేసి ఒక భాగం మొత్తం కూడా మజ్లీస్ పార్టీకి దారావతం చేసి వాళ్ళకు వచ్చేటటువంటి 70 సీట్లు ఏది ఉన్నాయో దాంతోపాటు 10-15 పక్క నుంచి మెజారిటీ సంబంధించినటువంటి ఒక బూత్ డివిజన్ తీసుకొచ్చి వాళ్ళకి కలిపి ఆ ఒక్క పార్ట్ మాత్రం మొత్తం మజ్లీస్ పార్టీకి మేయరు, డిప్యూటీ మేయరు అన్ని వాళ్ళకు వచ్చేటట్టు మీరు సపోర్ట్ మళ్ళీ మిగతా దొరికి ఏదైతే రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మేము వాళ్ళకి హెల్ప్ చేస్తాం, మీరు మనకు హెల్ప్ చేయండి. ఫిట్ ప్రొక్యూరాలే హైదరాబాద్ స్వరూపాన్ని మారుస్తున్నది కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇన్ ది వరల్డ్. మీరే అంటారు, ఒకరు డల్లాస్ అన్నారు, డల్లు పోయాడు, ఇంకోటి ఏదో అన్నారు ఇస్తానులో ఏదో అన్నాడు. ఇప్పుడు ఈ మధ్య డల్లు లేదు, బుల్లు లేదు, ఇద్దరు కలిసి గిల్లి ఆడుకుంటున్నారు హైదరాబాద్. వాళ్ళు ఆడుకున్నారు అయిపోయింది, మీరు ఆడుకుంటున్నారు గిల్లి డండ. హైదరాబాద్ ప్రజలతో ట్యాక్స్ స్ట్రక్చర్ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ గ్రామ దాదాపు ఈ కొత్త ప్రాంతాల వాళ్ళు దాదాపు ఇప్పుడు పే చేస్తున్నాం, 100% ఎక్కువగా ట్యాక్స్ వాళ్ళు పే చేయాల్సి వస్తుంది. నేను ప్రభుత్వాన్ని కొడతా ఉన్నాను, సరే మీరు జీరో తీసుకొచ్చారు, అది ఏమి రైతులు తర్వాత సంగతి. కానీ ఈ గెజెట్ వచ్చిన తర్వాత మీరు మీ అబ్జెక్షన్ పెట్టినా కూడా మీరు తీసుకొచ్చారు. 7 రోజులు ఈరోజు అబ్జెక్షన్స్ ఉన్నాయి. నేను హైదరాబాద్ ప్రజల్ని ఈ కొత్త ప్రాంతాల్లో వచ్చినటువంటి వాళ్ళని కోరుతా ఉన్నాను, మీ యొక్క అభిప్రాయాన్ని, మీ యొక్క అభ్యర్థనాన్ని ఈ వారం రోజులు తప్పకుండా ఉండిపోయిందంటే ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్ర, మజ్లీస్ పార్టీకి హెల్ప్ చేసే కుట్రని హైదరాబాద్ ప్రజలందరూ కూడా మనం వ్యతిరేకించాలి. 2 పార్టీలు, టీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో మజ్లీస్ మేరా భాయ్ అనే వాళ్ళు తిరిగిలో, మా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయితే రేవంత్ రెడ్డి వారు మైబీ మజ్లీస్, మైబీ ముస్లిం అనే మాటలు ఆయన మాట్లాడతారు. దయచేసి హైదరాబాద్ ని మజ్లీస్ పార్టీకి దారాదం చేయకండి. ఇది హిందూ ముస్లిం కాదు, ఇది డెవలప్మెంట్ వర్సెస్ నాన్ డెవలప్మెంట్. అభివృద్ధి యొక్క విరోధ శక్తులతో ఈ పోరాటం జరుగుతుంది రేపు రాబోయే రోజుల్లో. కాబట్టి అభివృద్ధి ఒక విరోధ శక్తులకు మీరు ఇది ఇస్తారా, దారాదం చేస్తారా హైదరాబాద్ నగరాన్ని? మీరంతా కూడా మజ్లీస్ పార్టీకి ఈరోజు మీరు మాట్లాడుకొని వాళ్ళకి బెనిఫిట్ చేయడానికి, వాళ్ళ ఎమ్మెల్యేలు పెరగడానికి, వాళ్ళ కార్పొరేట్ పెరగడానికి, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు మంచిగా ఉండాలని చెప్పేసి మీరు ఈరోజు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. భారతీయ జనతా పార్టీ న్యాయపరమైనటువంటి యొక్క ఏదో పరిధి మాకు ఉందో దీంట్లో మీరు ఇచ్చిన గెజెట్లో, నోటిఫికేషన్లో ఆబ్జెక్షన్ తప్పకుండా మేము ప్రజల్ని కోరుతాము, మీరు ఆబ్జెక్షన్స్ ఇవ్వండి అని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఈ యొక్క సందర్భంగా మొన్ననే వారు ఒక తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ పెట్టారు.
తెలంగాణ రైజింగ్. తెలంగాణ నరేంద్ర మోదీ గారు అంటుండే దేశం ఎదగాలంటే రాష్ట్రాలు కూడా ఎదగాలి. ఇఫ్ ది స్టేట్ డెవలప్, ఇండియా డెవలప్. ఆ ఆలోచనతో మేము కూడా గ్లోబల్ సమ్మిట్ సరే మన రాష్ట్రంలో మన క్యాపిటల్ వస్తుంది సపోర్ట్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. మా మంత్రులు చాలా అటెండ్ చేశారు. కానీ 5,50,000 కోట్ల రూపాయలు మాకు ఇన్వెస్ట్మెంట్ వచ్చినాయని చెప్పారు. ఇవాళ కొన్ని కంపెనీస్ పేర్లు ఇచ్చాను, కంపెనీ పేరు తర్వాత ఇచ్చాను. 10 కంపెనీలు డొల్ల కంపెనీలే. వాళ్ళకు దేశం అంతా అప్పుడు వాళ్ళ స్టాండర్డ్స్ లేవు. గతంలో బ్లాక్ లిస్ట్ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళతో అగ్రిమెంట్ అయితే మీ ప్రభుత్వమే రిజెక్ట్ చేసినటువంటి ఒక కంపెనీ దాంట్లో ఉన్నాయి. దాన్ని కూడా మీరు ఈరోజు పరిగణన తీసుకున్నారు. పరిగణన తీసుకొని వాళ్ళతో అగ్రిమెంట్ చేయగా కొన్ని కంపెనీలు అయితే అసలు మొత్తం అసలు లేవు అసలు క్యాపిటల్ వాళ్ళకు మించినటువంటి క్యాపిటల్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పుకోవడం జరిగింది. కాబట్టి దయచేసి మీరు డావోస్ 1,00,000 కోట్లు అని చెప్పారు, అక్కడి నుంచి ఎన్ని అయితే మాకే తెలియదు. ఇది కూడా ఏదో తెలంగాణ తప్పుదారు పట్టించే ప్రయత్నం చేయకండి. ఎంత ఇన్వెస్ట్మెంట్ వస్తే అంత వాస్తవం చెప్పండి, మంచి కంపెనీలకు ఇవ్వండి. లేకుంటే గత ప్రభుత్వం కూడా చాలా ల్యాండ్స్ చాలా భూములు తక్కువ ధరకు ఇట్టే ఇచ్చారు కొంతమందికి, మన తర్వాత వాపస్ తీసుకునే పరిస్థితి వచ్చింది. అక్కడ ఇన్వెస్ట్మెంట్ ఏం చేయలేదు. అక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు బిజినెస్ పెట్టలేదు. గ్లోబల్ సమ్మిట్ అనే పేరు మీద మీరు మంచి చేయండి. ఇక్కడ ఉన్న ఒక విద్యార్థులకు యువకులకు ఉద్యోగాలు వచ్చేటట్టు ప్రయత్నం చేయండి. కానీ ఇటువంటి డొల్ల కంపెనీలకు మీ చుట్టాలకు మీ బంధువులకు ఆ కంపెనీలకు అగ్రిమెంట్ చేసి మేము 5,00,000 కోట్ల రూపాయలు గ్లోబల్ సమ్మిట్ ద్వారా వస్తే మంచిది. మన రాష్ట్రం డెవలప్ అవుతుంది. మాకేం పాలిటిక్స్ ఇస్ డిఫరెంట్, డెవలప్మెంట్ ఇస్ డిఫరెంట్. మేము అదే బిలీవ్ చేస్తాం. ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ పాజిటివ్ పాలిటిక్స్ చేస్తుంది. కమ్యూనల్ పాలిటిక్స్ మీలానే నెగటివ్ పాలిటిక్స్ మీలానే మేము చేయము. కాబట్టి దయచేసి మేము రేవంత్ రెడ్డి గారిని అడుగుతాను, ఏవైతే కంపెనీలు దాన్ని పారదర్శకంగా పెట్టండి, ఆ కంపెనీలో ఒక చరిత్రను బయట పెట్టండి. ఈరోజు మీరు చెప్తారు కులగన్న 1931లోనే బ్రిటిష్ ప్రభుత్వం దాన్ని ఆపేసింది. ఆపేసిన తర్వాత మీరు ఈరోజు దాన్ని మీ ప్రభుత్వం ఉండే స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 60 సంవత్సరాలు మీరు ప్రభుత్వం ఉన్నారు. ఏ రోజైనా కులగన్న గురించి మీరు మాట్లాడారా? ఏ రోజైనా మీరు బీసీలకు న్యాయం చేసే ప్రయత్నం చేశారా? ఇప్పుడేదో రాజకీయాల కోసం మాట్లాడుతూ ఉన్నారు కులగన్న గురించి. మీరు మన తీసుకునే సర్వే కనీసం బయట పెట్టారా? నరేంద్ర మోదీ గారు దాన్ని ఈ యొక్క సెన్సస్ లో రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ తీసుకొని బాధ్యత ఒక సెన్సస్ లో పెట్టినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు. 2026 రేపు వచ్చే ఏడాది నుంచి 15 రోజులు 20 రోజులు మాకు అప్పటి నుంచి మొత్తం కూడా కులగన్న సర్వే సెన్సస్ జరుగుతుంది. అది కాన్స్టిట్యూషన్ వైట్ ఉంది, రాజ్యాంగబద్ధమైనటువంటి సాంకేతిక ఉన్నది. కానీ మీరు చేసింది ఎక్కడ? మీ రిపోర్ట్లు ఎక్కడ? ఈరోజు మీరు చెప్తున్నారు మీరు చేయబట్టే ఏదో ఇవి వచ్చిందని చెప్పేసి. 1980లో మండల్ కమిషన్ మీరు అప్పోజ్ చేశారు. తర్వాత ఆ రోజు రాజీవ్ గాంధీ గారు వారు ఆలోచించారు. వీళ్ళందరూ కూడా క్యాస్ట్ బేస్డ్ గవర్నమెంట్ అగేస్తుంటే గ్యారంటీ సింగ్ ప్రెసిడెంట్ ఉండే. మన్మోహన్ సింగ్ గారు కూడా వాళ్ళు ప్రామిస్ చేశారు ఏమని, క్యాస్ట్ సెన్సస్ క్యాబినెట్ చెప్తారు. కానీ వారు చేయలేదు. వాళ్ళు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఫామ్ చేసి నో క్యాస్ట్ సెన్సస్ ఇంతవరకు జరగలేదు. SCCC అయితే సర్వే చేశారు మీరు, చిదంబరం గారు వారికి అపోజ్ చేశారు. సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ అని పెట్టారు. దాన్ని కూడా ఇంతవరకు ఏ గొడవలేనే 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు దాని మీద. SCCCలో ఏం జరిగింది కాంగ్రెస్ పార్టీ సమయంలో? సోషల్ ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ అది బయట పెట్టండి. పెట్టలే మీరు. బయట పెట్టమని అడిగితే మీరు పెట్టలే. ఈరోజు కూడా 5,000 కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు పెట్టారు. మీరు క్యాస్ట్ సెన్సస్ మీ క్రెడిట్ తీసుకుంటున్నారా? ఈరోజు క్యాస్ట్ సెన్సస్ జరుగుతుంది ఏదుందో అది ప్యూర్లీ నరేంద్ర మోదీ గారి యొక్క ప్రయత్నంతో వారి చిత్తశుద్ధితో జరుగుతున్నది. మీలాంటి వాళ్ళు కానీ మీ పార్టీ లాంటి వాళ్ళు కానీ సమాజాన్ని విడగొట్టేటటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు మీ మాట మీ వినము వినలేదు. మీ యొక్క మీ పాత్ర లేనలేదు.